నమస్తే, వెల్కమ్ టు థింక్ ఆంధ్ర. నేను మీ మాణిక్. మనతో పాటు ఉన్నారు ప్రొఫెసర్ డాక్టర్ జోసెఫ్ మోస్గంటి గారు. నమస్కారం సార్. సార్, జాతీయ గీతం గురించి ఈ మధ్యకాలంలో మీరు దాని అవేర్నెస్ ఆంధ్ర ప్రజలకు తెలియజేస్తా ఉన్నారు. అలాగే పేపర్లో కూడా మీ గురించి వార్త చూసాం మేము. ఆంధ్రాలోని మదనపల్లెకి జాతీయ గీతానికి సంబంధం ఏంటి? అలాగే జాతీయ గీతాన్ని ట్యూన్ చేసింది, అంటే స్వరకల్పన చేసింది ఒక మిషనరీ, క్రైస్తవరాలు అనేది చెప్తా ఉన్నారు. అసలు వీటికి సంబంధించి మీరేం చెప్తారు? ఆంధ్రప్రదేశ్ కి ఏంటి సంబంధం అంటే జాతీయ పతాకం కూడా రూపకల్ప చేసింది మన పింగళ వెంకయ్య గారు, ఆంధ్రప్రదేశ్ కి సంబంధించిన ఆయన. తర్వాత జాతీయ గీతం అది రాసింది రవీంద్రనాథ్ ఠాగూర్ గారు. ఆయన దక్షిణ ప్రాంతం పర్యటనలో బెంగళూరు వచ్చినప్పుడు ఆయనకు కొంచెం అస్వస్థతగా, కొంచెం ఆరోగ్యం బాగోలేనప్పుడు అక్కడ ఆయన ఫ్రెండ్ యాండ్రూ గారు ఉన్నారు. ఆయన అన్నారు, మీరు ఆంధ్ర వెళ్ళి, ఆంధ్రాలో మదనపల్లి ఆంధ్ర ఊటీ అంటారు, సో అక్కడ కొంచెం రెస్ట్ తీసుకోండి, నాకు తెలిసిన ప్రిన్సిపాల్ ఉన్నారు, అక్కడికి వెళ్ళి రెస్ట్ తీసుకోండి అంటే ఆయన బయలుదేరి మదనపల్లి వచ్చారు. మదనపల్లిలో బీటీ కాలేజ్ అంటారు. సో ఆ బీటీ కాలేజీలో రెస్ట్ తీసుకుంటుండగా మర్నాడు అక్కడ ప్రతి వెన్స్డే లేకపోతే ప్రతి రోజు అక్కడ పిల్లలు పాటలు పాడుకుంటారు, క్రిస్టియన్ పాటలు. మిషనరీ స్కూల్ కదా, క్రిస్టియన్ పాటలు పాడుకుంటున్నారు. అప్పుడు ఈయన కూడా వాక్ చేస్తూ అటు వెళ్ళి విని, బాగుంది ఇది, నా దగ్గర కూడా ఒక కవిత ఉంది, మీకు వినిపిస్తాను అని జనగణమన వినిపించారు, లిరిక్స్ వినిపించారు. అంటే అంతకు ముందు వరకు కొన్ని కాంగ్రెస్ మహాసభలో పాడారు, ఎవరికి తోచిన ట్యూన్ తో వాళ్ళు పాడుతున్నారు, ఒక యూనిక్ స్వరకల్పన జరగలేదు. ఈయన అది నా దగ్గర కవిత ఉందని అది చెప్పినప్పుడు అక్కడ మ్యూజిక్ టీచర్ మార్గరెట్ గారు, ఆమె అప్పట్లోనే మ్యూజిక్ లో డిగ్రీ పట్టా చేశారు, ఇంగ్లాండ్ లో ఆమె మ్యూజిక్ లో డిగ్రీ చేశారు. ఆమె విని దీనికి స్వరకల్పన చేస్తే బాగుంటది అని స్వరకల్పన చేసి ఠాగూర్ గారికి వినిపించారు. వినిపిస్తే ఆయన విని చాలా బాగుంది ఇది అని కొన్ని మార్పులు చేర్పులు చేసి, ఇది చాలా బాగుంది, అక్కడ పిల్లలు అందరూ కలిసి పాడితే చాలా బాగుంది ఇది అని అక్కడే ఇంగ్లీష్ లో కూడా ట్రాన్స్లేట్ చేశారు. అప్పుడు ఏది జనగణమనని ఇంగ్లీష్ లో కూడా ట్రాన్స్లేట్ చేసి వాళ్ళకి ఇచ్చారు. ఇప్పటికీ ఆ బీటీ కాలేజీలో థియలాజికల్ కాలేజ్, అది బీసెంట్ థియలాజికల్ కాలేజ్ అంటారు. సో అక్కడ వాళ్ళు ఫ్రేమ్ చేసి పెట్టుకున్నారు, ఇప్పటికీ ఉంది అది. సో అప్పటి నుంచి మార్నింగ్ స్టార్, సాంగ్ ఆఫ్ మార్నింగ్ స్టార్ అని పేరు పెట్టారు దానికి, ఉషోదయ గీతం, తెలుగులో ఉషోదయ గీతం. ఆ కాలేజీలో అప్పుడే పాడుకునే వాళ్ళు అంట వాళ్ళు అప్పటి నుంచి. ఏది 1919లో ఆయన అక్కడికి వెళ్ళారు. ఫిబ్రవరి 25వ తారీఖున వెళ్ళారు, 26న ట్యూన్ చేశారు, ఫిబ్రవరి 26ని ట్యూన్ చేశారు. తర్వాత అప్పటి నుంచి వాళ్ళు పాడుకుంటున్నారు అక్కడ. ఇప్పుడు 1950 జనవరి 24న జాతీయ గీతంగా ఆమోదించారు దీన్ని. ఆ 1919 నుంచి 50 వరకు వీళ్ళు ఆ కాలేజీలో పాడుకుంటున్నారు ఇది. ఏది ఈ ఉషోదయ గీతం కదా. ఎందుకంటే ఇది ఒక మతానికి సంబంధించింది కాదు, నిజానికి జనగణమనలో మనం అది జాతీయ గీతంలో చూస్తే ఒక మతం ఉండదు, ఒక మతం పేరు ఉండదు. తర్వాత ఒక నాయకుడికి సంబంధించింది కాదు అది, ఏదో గాంధీ గారు, అంబేద్కర్ లేకపోతే ఇలాంటి స్వతంత్ర సమరయోధులు ఒక్కళ్ళకి సంబంధించింది కాదు. అక్కడ మనకి దాని అర్థం చూస్తే, మనం ఓ నాయకుడా, ఓ దేవుడా, మా భారతదేశాన్ని ఆశీర్వదించు, మా భారతదేశాన్ని నడిపించే నాయకులకి నీ విజయం ఇయ్యి అని అర్థం ఇది. అంతే. దీని మొత్తం అర్థం ఏంటంటే, నాయకుడు అంటే ఏ నాయకుడన్నా పెట్టుకో, అందరు నాయకులు వస్తారు. ఎవరైతే భారతదేశానికి హెల్ప్ చేస్తున్నారో ఆ నాయకులందరూ వస్తారు దీంట్లో. వాళ్ళని స్మరించుకుంటున్నాం, వాళ్ళకి వందనం చేస్తున్నాం. ఒక రకంగా సెక్యులర్ కంట్రీలో ఐక్యత కూడా దోహదపడుతుంది, ఐక్యతకి. అందుకే మనం స్కూల్స్ లో మనం జనగణమన పడతాం కదా. ఇప్పుడు నేను ఇది మతానికి సంబంధించింది కాదు కాబట్టి అన్ని ఆధ్యాత్మిక కేంద్రాలలో చర్చ్ అయినా, టెంపుల్ అయినా, మసీద్ అయినా మనం పాడుకోవచ్చు. దేశభక్తికి మనం దేవుడికి ప్రార్థిస్తున్నాం, మన నాయకుల్ని స్మరించుకుంటున్నాం. మా బైబిల్లో ఏముంటదంటే, పాలకులు, నాయకుల కోసం మనం ప్రార్థన చేయాలి, వాళ్ళకి మంచి ఆలోచనలు దేవుడు ఇవ్వాలని మేము ప్రార్థన చేయాలి. వాళ్ళకి మంచి ఆలోచనలు వస్తేనే కదా దేశం బాగుండేది. వాళ్ళు సరిగా పరిపాలించట్లేదు అనుకోండి, అందరూ సఫర్ అవుతాం కదా, మరి మనం కూడా సఫర్ అవుతాం కదా. మనం సుఖంగా బతకాలి అంటే నాయకులు మంచిగా ఉండాలి, నాయకులకు మంచి ఆలోచనలు రావాలి. కాబట్టి మీరు నాయకుల కోసం తప్పనిసరిగా ప్రార్థన చేయాలని ఉంటది.
అందుకని ఎవరు నెగ్గితే వాళ్ళ కోసం ప్రార్థన చేస్తాం. చాలా మంది క్రైస్తవులందరూ ఒక పార్టీకే సంబంధించిన వాళ్ళు అనుకుంటున్నారు. కాదు, యాక్చువల్ గా బైబిల్ చెప్పింది ఏంటంటే ఎవరు నెగ్గితే వాళ్ళ కోసం ప్రార్థన చేస్తాం. ఎవరు మేలు చేస్తే మనకి వాళ్ళకి కృతజ్ఞతగా మనం ఓటేయాలి. బైబిల్ కృతజ్ఞత చూపించాలి కదా, బైబిల్ అదే చెప్తుంది. నువ్వు ఫస్ట్ నీకు మేలు చేసిన వాళ్ళకి కృతజ్ఞత చూపించు. కాబట్టి నేనేమంటానంటే క్రైస్తవుల్ని ఒక పార్టీకి అంటకట్టొద్దు. కాదు, నిజమే ఎవరో కొన్న పిచ్చున్న వాళ్ళు ఉంటారు, కానీ నిజమైన క్రైస్తవుడు ఎప్పుడైనా సరే మేలు చేసిన వాళ్ళకి కృతజ్ఞత చూపిస్తాడు. అంటే అధికారులైన ఇప్పుడు నాయకులైన ప్రజల ఓట్లేసినప్పటికీ దేవుడి యొక్క ఉద్దేశం ప్రకారమే వాళ్ళు నాయకులుగా ఉంటారనేదే అంతే కదా, దేవుడు అనుమతిస్తేనే కదా. దేవుడు అనుమతించకపోతే ఎవరు నాయకులు అవ్వరు కదా. కాబట్టి క్రైస్తవులు మోడీ గారి కోసం ప్రార్థన చేస్తారు, చంద్రబాబు గారి కోసం ప్రార్థన చేస్తారు. ఏ రాష్ట్రంలో ఏ సీఎం ఉంటే, ఏ ఎమ్మెల్యేలు ఉంటే, ఏ మంత్రులు ఉంటే వాళ్ళ కోసం తప్పనిసరిగా ప్రార్థన చేస్తారు క్రైస్తవులు. బైబిల్లో ఉంది, తప్పనిసరిగా చేయాలి. రైట్. అయితే ఇప్పుడు బైబిల్లో డాక్టర్స్ కానీ లేకపోతే క్రైస్తవులు దీన్ని మరి వ్యతిరేకించే ఆస్కారం కూడా ఉండొచ్చేమో. అంటే ఇది అర్థం కాక, నిజానికి ఆ మీనింగ్ అర్థం కాక, లేకపోతే అది తెలియక ఇప్పుడు జాతీయ గీతంలో అనేక మంది ఏదైనా ఒక కార్యక్రమం జరిగేటప్పుడు అనేక మంది హెల్ప్ ఉంటుంది దాంట్లో. ఏదో ఒక మతానికో లేకపోతే ఒక జాతికి సంబంధించిందో ఉండదు. ఇప్పుడు మనం రైస్ పండిస్తున్నారు, ఎంత మంది కష్టపడితే మన నోటికి వస్తుంది అది. ఇలాంటి వాటిని కులాలకి మతాలకి సరే మత సంబంధమైన గీతాలు ఉంటాయి, అవి అయితే పాడలేరు, ఒకరికొకరు పాడుగి ఎవరిష్టం వాళ్ళది. కానీ ఇది జాతీయ గీతం అద్భుతమైన ఏంటంటే ఇది ఒక మతం లేదు, ఎక్కడ పేరు లేదు, ఎక్కడ ఏ దేవత పేరో లేకపోతే దేవుడి పేరో ఎక్కడా లేదు, ఒక నాయకుడు పేరు లేదు. దాని అర్థం మనం చూద్దాం ఒకసారి, ఎంత అద్భుతంగా ఉందంటే అర్థం. కాబట్టి అందరూ పాడుకోవాలి. మన దేశాన్ని ప్రేమతో నడిపించే నాయకుడిని దేవుడిని స్మరిస్తుంది ఈ గీతం. ఏంటంటే నాయకుడు దేవుడు ఇద్దరిని స్మరిస్తుంది, వాళ్ళకి వందనం చేస్తుంది. అంతే ఈ గీతం దాని అర్థం అది. తర్వాత ప్రజలందరి మనసులను నడిపించే నాయకుడా నీకు జయము కావాలి, జనగణ మన అధినాయకుడు అంటే మనల్ని నడిపించే నాయకుడు. జయహో. ఓకే, సో జయం కలగాలి ఆయనకి. తర్వాత భారతదేశ భవిష్యత్తును నిర్మించే విధాతవు నీవే, భారత భాగ్య విధాతవు నీవే. భారతదేశ భవిష్యత్తును నిర్మించేవాడు ఎవరు? నాయకుడు. ఆ నాయకుడికి ఆలోచన ఇచ్చేది దేవుడు. భారతదేశంలో ఉన్న అన్ని రాష్ట్రాలు, అదే పంజాబ్, సింధు, గుజరాత్, మరాఠా అంటున్నాం కదా, రాష్ట్రాలు, ప్రజలు, భాషలు ఒక్కటే అన్న భావన ఇది తెలియజేస్తుందంట. ఏంటి, అందరు ప్రజలు మన ఇండియాలో అనేకమైన రాష్ట్రాలు ఉన్నాయి, జాతులు ఉన్నాయి, తర్వాత భాషలు ఉన్నాయి కదా. సో అందరూ ఒకటే. తర్వాత మన దేశంలో పర్వతాలు, నదులు, సముద్రాలు ఎంతో గొప్పవని గుర్తు చేస్తుంది. ఓకే, యమున, గంగ, ఉచ్చల జల చితరంగ. ఓకే, తర్వాత తవ సుమనామే జాగే, నీ పవిత్ర నామం వినగానే ప్రజలు జాగృతులవుతారు. ఆ నాయకుడి పేరు వినగానే ఎంత మేలు చేశాడండి అంటారు. ఆ నాయకుడిని నడిపించిన దేవుణ్ణి స్మరించుకుంటారు కదా. దేవుడు ఆయనకు ఆయుర ఆరోగ్యాలు ఇవ్వాలి. ఇప్పుడున్న నాయకులైతే, ఇంతకు ముందు నాయకులైతే మనం కృతజ్ఞత వాళ్ళకి తెలుపుకుంటాం. ఇప్పుడున్న నాయకులు, ఇప్పుడు నడిపించే నాయకులు అయితే మనం ఆయనకి ఇంకా మంచి ఆయుష్, ఆరోగ్యం ఇవ్వండి దేవుడా, నీ ఆశీర్వాదాన్ని కోరుకుంటారు. ఏంటి, ఆ నాయకుడి ఆశీర్వాదం, దేవుడి ఆశీర్వాదం ప్రజలు కోరుకుంటారు. నీ మహిమను గానం చేస్తారు. అంటే ఎవరు మహిమ? దేవుడి మహిమ, నాయకుడు మహిమ? దేవుడు. ఇక్కడ నీ మహిమ అంటే దేవుడే కదా. నాయకులు మేలు చేసినా వాళ్ళది గుర్తు చేసుకుంటాం కదా. నా డౌట్ ఏంటంటే సార్, అంటే దేవుడికి మాత్రమే మనం ప్రైజ్ చేయాలి అంటే అది మీరు అన్నట్టు స్కూల్లో ఓకే పాడొచ్చు, తప్పులేదు. ఎందుకంటే భావి భారత పౌరులే దేశాన్ని నిర్మిస్తారు. ఇప్పుడు ఐక్యత ఉండడానికి కూడా స్కూళ్ళల్లో, విద్యా సంస్థల్లో లేకపోతే కాలేజీలలో ఇవి పాడాలి. కానీ అంటే కొంతమంది యొక్క అభిప్రాయాన్ని నేను చెప్తున్నాను. కానీ మరి దేవునితో సమానంగా నాయకుడిని కూడా ప్రస్తుతించినట్టుగా, ప్రైజ్ చేసినట్టుగా ఉంటుందని అంటే ఇటు మసీదులో గానీ టెంపుల్స్ లో గానీ యాక్సెప్ట్ చేస్తారా ఇలాంటి విషయాన్ని? దేవుడితో సమానం అని కాదు. ఇప్పుడు మనల్ని ఆశీర్వదిస్తే దేవుడు మనకు కూడా కొంత మహిమ వస్తుంది. దేవుడికి హైయెస్ట్ మహిమ చెల్లిస్తాం. కానీ మన నాయకుడికి కూడా మహిమ అంటే వాళ్ళని గౌరవిస్తాం కదా. దేవుడిని గౌరవిస్తాం, ఈ మనిషిని కూడా గౌరవిస్తాం కదా. నాయకుడిని గౌరవించమా మనం? ఆయనకి మహిమ, ఆయనకంటే ఆ గ్లోరీ ఇవ్వమా? ఇస్తాం. ఇప్పుడు ఒక స్పెషాలిటీ, ఒక గ్లోరీ అంటే ఏంటి?
మహిమ అంటే ఏంటి, వాళ్ళకి ఒక స్పెషాలిటీ, స్పెషల్ గా చూస్తాం కదా. బైబిల్లో అయితే యేసు ప్రభు గాడిద మీద వెళ్తుంటాడు కదా, గాడిద మీద వెళ్తాడు. అప్పుడు వెళ్ళేటప్పుడు ఏసన్నా నీకు జయమని వాళ్ళు ఏం పరుస్తారు, చీరలు బట్టలు పరుస్తారు కదా. ఎవరు నడుస్తున్నారు దాని మీద, గాడిద నడుస్తుంది. అంటే గాడిదకి మహిమ వచ్చింది కదా, యేసు ప్రభువును మోసే గాడిదకి మహిమ వచ్చింది కొంత, అంతే కదా. యాక్చువల్ గా ఆ గాడిద కాళ్ళు అదేంటి దీని మీద నడిచేది కదా. పోనీ యేసు ప్రభు నడుస్తుంటే చీరల పరిచారం అనుకుందాం, ఇక్కడ గాడిదకు కూడా కొంత మహిమ వచ్చింది. అలాగా మనం గాడిద లాంటి వాళ్ళం, ఏదో యేసు ప్రభువును మోసే మనకు కూడా కొంత మహిమ వస్తుంది, కొంచెం మహిమ. దేవుడు అంత మహిమ మనకు రాదు, మనం తెచ్చుకోకూడదు కూడాను, మహిమ పరచకూడదు కూడాను. సమానంగా దేవుడితో సమానంగా మనం మహిమ పరచకూడదు. కాకపోతే నాయకుడు ఆయన లెవెల్లో ఆయన మహింపరచాలి, దాని అర్థం అది. సో ప్రజలందరికీ మంగళం కలిగించేవాడా నీకు జయం, శుభం కలిగించేవాడా నీకు జయం. ఓకే, భారతదేశ భాగ్యాన్ని నడిపించే శక్తివి నీవే, నీకే జయం. అది దీని అర్థం. నాయకులు, దేవుడు మన దేశాన్ని కాపాడి ప్రజలందరికీ మంచి భవిష్యత్తు ఇవ్వాలని మనం కోరుతున్నామని ఈ గీతం అర్థం కూడా. అందుకే మనం గర్వంగా నిలబడి జాతీయ గీతాన్ని పాడతాం. ఈ గీతం ఇంతకు ముందు చెప్పినట్టు ఒక మతానికి సంబంధించింది కాదు, ఇది అద్భుతంగా అన్ని మతాల వారు, వర్గాల వారు పాడుకునేది. ఇప్పుడు ఒక నాయకుడి పేరు పెట్టారనుకోండి, ఆ నాయకుడైనా స్వతంత్రం తీసుకొచ్చింది, మిగతా వాళ్ళు ఎంతమంది పనిచేశారు, లేకపోతే గాంధీ గారు ఒక్కళ్ళైనా అంటారు. అందుకే ఇక్కడ ఎవరి పేరు లేదు, ఏ నాయకుడి పేరు లేదు, అందరు నాయకులు వచ్చేస్తారు ఇక్కడ. అలాగే అన్ని మతాలు వచ్చేస్తాయి, ఒక మతం గురించి ఎక్కడా లేదు. అంటే ఒక నాయకుడిని మనం అప్రిషియేట్ చేయొచ్చు, ఆయన ఆనర్ చేయొచ్చు, ఎంతో గౌరవించవచ్చు, కానీ దేవుణ్ణి ఆరాధించాల్సిన ప్రార్థనా మందిరాల్లో అసలు ఈ గీతం అవసరం అంటారా? ప్రార్థనా మందిరాల్లో దేవుణ్ణి మాత్రమే ఆరాధించాల్సిన చోట అది నాయక జయహే అని ఇందాక మీరు ఫస్ట్ చెప్పారు. నాయకుడు అనేది భారతదేశంలో దేవుడు అధికారం ఇచ్చినటువంటి నాయకుడే. ఇక్కడ దేవుని పేరు ఎక్కడ కూడా అందులో లేదు యాక్చువల్ గా ఆ గీతంలో. సో దేవునికి ఆరాధించాల్సిన చోట మనిషిని, అంటే సడన్ గా ఇప్పుడు బైబిల్ విషయానికి వస్తే బైబిల్ అపోస్తుల యొక్క పునాదుల మీద నిర్మించబడింది అంటారు. మరి వాళ్ళు ఇలాంటిది ఆచరించలేదు, మరి మన సొంత రూల్స్ అక్కడ పెట్టినట్టు ఉంటుందేమో. మరి ఇక్కడ ఇప్పుడే చెప్పాను కదా నేను, అంటే దేవుణ్ణే ఆరాధించడం ఒక్కటే కాదు. అక్కడ మందిరంలో, చర్చిలో దేవుణ్ణి ఒక్కనే ఆరాధించడం కాదు, అందరి కోసం ప్రార్థన చేస్తున్నాం కదా. చర్చిలో చేయాలి, వర్షిప్ చేయడం అనేది దేవుణ్ణే కదా, మనం ప్రార్థిస్తున్నాం కదా. ఇది కూడా పాట, అక్కడ పాటలు పాడుతున్నాం కదా, పాటలు. ఇది కూడా దేశం గురించి పాట, ఇది మన దేశం గురించి ప్రార్థన. ఇది సార్ విద్యాలయాలు ఉంటున్నాయి కదా, ప్రార్థనా మందిరాలు ఎందుకనేది నా ప్రశ్న. ప్రార్థనా మందిరాలు ప్రార్థన ప్రేయర్ పూర్వకంగా మనం ఈ గీతాన్ని పాడతాం. దీంట్లో ఎక్కడప్పుడు సరే చర్చిల్లో పాడుతున్నారు, యేసు ప్రభువా అని ప్రార్థన చేస్తారు, మసీదు దగ్గర పాడుతున్నారు, అల్లా అని ప్రార్థన చేస్తారు. ఈ గీతం పాడేసి మా దేశాన్ని కాపాడు అని అక్కడ ప్రార్థన చేస్తారు, లేకపోతే గీతం పాడతారు. వాళ్ళకి ఇప్పుడు చర్చిలో అయితే మేము క్లియర్ గా దేశం గురించి, దేశ ప్రజల గురించి, దేశ నాయకుల గురించి మేము ప్రార్థన చేయాలి. ఆ ప్రార్థనే కదా ఈ గీతం. రైట్. ఒక క్రైస్తవ నాయకులుగా మీరు ఒక నాయకులుగా ఉన్నారు, చాలా మంది పాస్టర్స్ కి ఈ విషయం చెప్పుంటారు, వాళ్ళ నుంచి ఎలాంటి స్పందన వచ్చింది? అంటే ఇది కొంతమంది ఇప్పుడు ఎలాగూ ఇన్స్టిట్యూట్స్ లో చేస్తారు, ఇది క్రిస్టియన్ మిషనరీ ఇన్స్టిట్యూట్స్ లో చేస్తారు. అలాగే చర్చి దగ్గర కూడా ఆ రోజు కొంతమంది గ్యాదర్ అవుతారు. ఇప్పుడు స్కూల్స్ కి వెళ్ళే వాళ్ళు స్కూల్ దగ్గర ఈ జెండా వందనం చేస్తారు, జనగణమన పడతారు. కొంతమంది స్కూల్స్ కి వెళ్ళరు పేరెంట్స్, ఆ రోజు ఏదో చర్చిలో ఏదో ప్రోగ్రామ్ ఉంటది, సెలవు దినం కాబట్టి వాళ్ళు ప్రేయర్, దేశం కోసమే ప్రేయర్ చేస్తారు, ఆ యూత్ మీటింగ్ లను పెడతారు. సో అక్కడున్న వాళ్ళు ఒక జాతీయ భావన, ఒక జాతీయత అక్కడ వస్తుంది కదా. దేశం గురించే కదా ఇది, ఆ దేశం గురించి మనం పాడుతున్నాం, ప్రార్థన చేస్తాం. ఎవరన్నా మీతో ఏకీపించారు, ఇదేం తప్పులేదు అన్నారు. సరే, కొంతమందికి అర్థం తెలియక ఇదేంటి ఇక్కడ మీరు అన్నట్టు ఏంటి నాయకుడిని మహింపరచు, దేవుడే హైయెస్ట్, క్రిస్టియానిటీలో దేవుడే హైయెస్ట్, ఈవెన్ సమానం అని కూడా అను. దేవుడు ఇప్పుడు కొన్ని తల్లిదండ్రులు దేవుడితో సమానం అంటారు, ఇక్కడ అది కూడా ఉండదు. హైయెస్ట్ ఆయనకి సాటి ఎవరు రారు. కింద కూడా లేకపోతే మన మనుషులను కూడా మనం గౌరవిస్తాం. కాబట్టి ఇది ఏం తప్పు కదా నా దృష్టిలో అయితే, ఏ తప్పు లేదు. ఎందుకంటే ఇక్కడ ఏమీ లేదు కదా, ఓ మాత అని లేకపోతే దేవత పేరు కానీ ఇది ఏమీ లేదు. కాబట్టి పర్ఫెక్ట్ గా అందరూ చేయొచ్చు అనేది నా అభిప్రాయం. అయితే ఇక్కడ బైబిల్లో ఉన్నట్టుగానే ఒక విషయం కలపకూడదు, ఒకరిని తీసేయకూడదు అని ఉంటది కదా, ఇది కొత్త సిద్ధాంతం ప్రవేశపెట్టినట్టుగా అనిపిస్తుంది ఏమని నాకు డౌట్ వచ్చింది. సిద్ధాంతం కాదు ఇది. ఇప్పుడు బైబిల్లో రాయమంటలేదు కదా, అరే బైబిల్లో రాసి ఉన్నట్టుగానే మనం ఒక జాతీయ భావంతో టీచ్ చేసే విషయం. ఇప్పుడు అక్కడ జెండా ఎగరేస్తారండి, జెండాలో ఏమన్నా మత సింబల్ ఉందా? మన జాతీయత కదా, మన దేశం కోసం ఒక
ఒక ఇండియాగా నేను పుట్టాను. ఒక ఆయన క్యాప్ మీద ఏం రాసుకున్నాడంటే థ్యాంక్ యూ జీసస్ ఐఎమ్ ఎన్ ఇండియన్ అన్నాడు. బెన్నీ ప్రసాద్ అని. పేట్రియాటిక్ స్టేట్మెంట్. ఈ దేశంలో మనల్ని పుట్టించాడంటే ఆయనకు ఒక ఉద్దేశం ఉంది దేవుడికి. ఈ దేశం కొరకు మనం ప్రార్థించే బైబిల్లో ఉందండి అది. నీ దేశంలో ఏ దేశంలో అయితే నువ్వు ఉన్నావో, ఏ దేశంలో అయితే నువ్వు పుట్టావో ఆ దేశ క్షేమం కొరకు నువ్వు ప్రార్థన చేయాలి. ఆ పని చేసే కంపెనీ కొరకు నువ్వు ప్రార్థన చేయాలి. అంటే ఇంకా ఇక్కడ ఉంటే దేవుని స్తుతి ఒక్కటే కదా, దేవుని స్తుతిస్తాం. మొట్టమొదటి స్తుతిచ్చేది దేవుణ్ణే. దేవా నాకు ఆరోగ్యం ఇచ్చినందుకు వందనాలు, లేకపోతే మనకిచ్చిన అన్ని మేలుల కొరకు దేవుని స్తుతిస్తాం. ఆయన గొప్ప క్వాలిటీస్ ని స్తుతిస్తాం. నువ్వు గొప్ప ఆలోచనకర్తవు, నువ్వు నిత్యుడొగు తండ్రివి, నువ్వు సమాధానకర్తవు, సమాధానాన్ని ప్రసాదించేవాడవు నువ్వు. ఆయన పేరు, ఆయనకి 5 పేర్లు కదా, ఆలోచనకర్త, ఆశ్చర్యకరుడు, ఆశ్చర్యకార్యాలు చేసేవాడు, తర్వాత నిత్యుడొగు తండ్రి, సమాధానకర్త, ఇవన్నీ ఉన్నాయి కదా. సో అవన్నీ స్తుతిస్తాం. తర్వాత దేశం కోసమే ప్రార్థన, ప్రజల కోసమే. ఎవరి కోసం ప్రార్థన చేస్తాం? మనం ఎక్కడ ఉన్నాం? అర్థమైందా? ప్రజలే. సో కాబట్టి ప్రజల కోసం ఏం తప్పులేదు. బయట చర్చి బయట పోలుకి జెండా వందనం చేసి కొన్ని చర్చిలు చేస్తారు అనుకుంటా. థ్యాంక్ యూ సార్, వాల్యుబుల్ విషయాలు అందించిన. నమస్కారం. నమస్కారం.